మోహన్ రెడ్డి గారికి, అజయ్ కుమార్ గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి కూడా నమస్కారం. మాట్లాడండి కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు ఎస్ కంటిన్యూ చెప్పండి. కంటిన్యూ చేయండి. లక్ష్మీ ఇద్దరు మాట్లాడింది విన్నాము. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఆయా కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున మా తరఫున కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆయా కుటుంబాలకి జరగవలసినటువంటి న్యాయం కూడా సత్వరమే ప్రభుత్వం స్పందించి వెంటనే దాన్ని చేయడానికి కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు చూసాము. అలాగే ఒక కమిటీని కూడా అక్కడ నియమించడం జరిగింది. అంటే రాజకీయాలు చేయొచ్చు సార్, రాజకీయాలు రేట్ల మీదైనా రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీగా ఉంది కాబట్టి ప్రతి విషయం మీద రాజకీయం చేయడం వాళ్ళకి అలవాటు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఘటన విషయంలో వెళ్ళి రాజకీయం ఒక్కటే చేయడం అనేది ఎక్కడా కూడా మంచి పద్ధతి కాదు. అంటే ఆయా కుటుంబాన్ని ఏమన్నా ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆదర్శించేటువంటి పరిస్థితి ఉందా? ఏ విషయంలో అన్నా చూసుకోండి, మీరు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, అధికారంలోకి వచ్చిన నెలల్లో అన్ని చేసేస్తాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చెప్పారండి. గతంలో కూడా మీరు చూసుకుంటే ఆయన బయట కానీ ఆయన స్టేట్మెంట్లు కానీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఏ కర్మాగారంలో ఎలాంటి ఫ్యాక్టరీలో ఎటువంటి ఘటన జరిగినా, ఎలా కార్మికులు చనిపోయినా సరే గానీ ఆయా కుటుంబాలకి ₹1 ఇస్తారని గతంలో చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అనేక సందర్భాలు అనేక ఘటనలలో మృతులు చనిపోయినప్పుడు 5 లక్షల నుంచి బేరసారాలు ఆడుతూ నిజంగా కుటుంబాలకి పూర్తిగా ఆ డబ్బులు అందకుండా మధ్యలోనే వాళ్ళ నాయకులు కూడా శవాల మీద పేలాలు ఏర్పడినటువంటి పరిస్థితులు చూస్తాం. అలాంటప్పుడు జనసేన తరఫున గట్టిగా పోరాటం చేసి ఆయా కుటుంబాలకు రావాల్సినటువంటి నష్టపరిహారం వచ్చే వరకు కూడా అర్ధరాత్రి 12 అయ్యే వరకు కూడా అనేక ఫ్యాక్టరీలు పోరాటాలు చేసినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్ గా అవన్నీ రిపోర్ట్ పెడతాను, లేకపోతే FDకి చూస్తే కనిపిస్తాయి. కానీ విపరీతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఎలా ఉందంటే, నేను వచ్చేస్తాను మళ్ళీ అధికారంలోకి, వచ్చేసిన నెలల్లోనే 9 మంది కుటుంబాలకి ₹9 కోట్ల నేను ఇచ్చేస్తాను. ఎలా ఇస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జోబులో డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఎప్పుడైనా ప్రభుత్వ సొమ్ము, ఆ ప్రభుత్వ సొమ్ముని కూడా విశాఖ పోల్వర్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఆ ఘటనలో కూడా గట్టిగా ఈ రోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి పార్టీలు అలాగే జనసేన కూడా గట్టిగా ప్రశ్నిస్తే ఆ రోజు వాళ్ళ మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టించినటువంటి పరిస్థితి. విశాఖ రాజధానిగా చేయబోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి, కన్నబాబు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి విశాఖ అనేది చాలా పటిష్టమైనటువంటి ప్రదేశం, ఇక్కడ రాజధానికి అనుకూలమే అని వీళ్ళు అక్కడికి వెళ్ళి మ్యాండ్ మీద దుప్పట్లు కప్పుకొని పడుకున్నటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేశారు ఆ రోజు, ప్రజలు నమ్మించడం కోసం, ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు గురించి నేను అసెంబ్లీలో తీర్మానం చేశాను, తీర్మానం చేసి నేను కేంద్రానికి పంపిస్తాను, అప్పుడు విశాఖ ఉక్కు నిలువరించింది, అక్కడ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగిపోయిందని చెప్తున్నారు సార్. ఎవరికి చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు? మా అధినేత జై ఆంధ్ర అనేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా వినిపిస్తుంది. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరిలోని ఫైర్ ఉంది అంటే గనక మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జై ఆంధ్ర ఉద్యమం ఎలా అయితే జరిగిందో అంటూ జై ఆంధ్ర అని ఒక నినాదాన్ని ఇచ్చి, అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక బహిరంగ సభను పెట్టడం జరిగింది. అక్కడ చనిపోయినటువంటి 30 రైట్. కృష్ణవేణి గారు ఇక్కడ మిమ్మల్ని అడగాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినదించారు పవన్ కళ్యాణ్ గారు, గ్రేట్, ఆ విషయంలో కాదనం. అలాంటి విశాఖ కర్మాగారంలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ఉంది కదా. ఇప్పుడు SMS 2లో నిన్న అనుకోకుండా సంఘటన జరిగింది, యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఈరోజు మళ్ళీ 1లో అనేక లోపాలు ఏర్పడినాయి అంటున్నారు. ఇవాళకైతే ఏమీ జరగలేదు. ఇలా పదే జరుగుతూ ఉండడాన్ని ప్రభుత్వం దాని మీద జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడుగులు వేస్తున్నారా? సార్ మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా, మీరు ఒక డిప్యూటీ సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా, అంటే దీని మీద నేను పూర్తి అవగాహన తెచ్చుకొని నేను మాట్లాడతాను అని ఆయన మాట్లాడితే, ఆయన మాటలను చాలా మంది వక్రీకరించారు కొంతమంది.
అంటే ఒక అవగాహన అంటే అప్పటికప్పటికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసేసి నేను సీఎం అయిపోతే ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని కాదు. అంటే ఇక్కడ పదే పదే ఇలా జరగడాన్ని ఏ రకంగా నిర్వహించవచ్చు, దీన్ని ఏ రకంగా అరికట్టవచ్చు, అంటే ప్రాణాపాయం లేకుండా ఈ ఫ్యాక్టరీ ఈ కర్మాగారం నడుస్తూనే ఒక రకంగా ప్రజలు కావలసినటువంటి ఏదైతే ఆ ఉత్పాదన ఉందో అది అందడం కోసం కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్ని కోణాల్లోనే తెలుసుకుని మాత్రమే మాట్లాడతారు. రావడం ఏదో పబ్లిసిటీ పిచ్చితో 4 మాటలు మాట్లాడేయడం, వెళ్ళిపోవడం, అలాంటి స్ట్రాటజీలు ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఏ విషయంలో చూసుకున్నా సరే గానీ మీరు ఒకటి చూడొచ్చండి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే పదే పదే జరుగుతుంది. అంటే మొన్న జరిగిన ఘటన ఏడాది క్రితం జరిగింది, తర్వాత ఇప్పుడు జరిగింది, మళ్ళీ మొన్న జరిగింది. ఇలా జరిగినటువంటి జరుపుకుంటూ వెళ్ళిపోవడం కన్నా కూడా ప్రాణాపాయం లేకుండానే దాన్ని ఎలా నడపవచ్చు, అది ఎందుకు పదే పదే ఇది జరుగుతుంది అన్న దాని మీద కూడా ఒక కమిటీని వేశారు. అలాగే ఒక అధ్యయనాన్ని కూడా దాని మీద చేపట్టి ఏ రకంగా ప్రజల కార్మికుల ప్రాణాలను కాపాడొచ్చు అన్న దాని మీద కూడా ప్రభుత్వం కీలకంగా పనిచేయబోతుంది సార్. అంతేగాని ఇవాళ వచ్చేసరికి ఓదార్పు రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయా రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారు మీరు? రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారు? ఇప్పుడు ఈడీ అరెస్ట్ కార్మికుల గురించి ఒక మాట సార్, కార్మికుల గురించి నిజంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ మూసేస్తే వాళ్ళ ఉపాధిని కోల్పోతారు, ఉద్యోగాలను కోల్పోతారు. కానీ వాటిని కాదు, వాటిని కాకుండా వాటికి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే చెకింగ్ విధానంలో కూడా చాలా పటిష్టంగా పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉంది, పనిచేయబోతుంది కూడా. అలాగే సార్ రాజకీయ విషయంలో ఎన్నిసార్లు సార్ అంటే ఆ రోజు ఎంఓలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో భాగమై ఉన్నారని తెలుస్తుంది. ఇవాళ మళ్ళీ రాజకీయ అరెస్ట్ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా వేల కోట్ల లిక్కర్ స్కామ్ లో వందల వేల మరణ మృదంగాలు మీద సంపాదిస్తున్నటువంటి డబ్బు, దీని వరకు ఎవరు ఉన్నారన్నది అన్ని వేలు ఎవరి వైపు ఉన్నాయన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా నేరస్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా తప్పించుకోలేరు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిను ఇవాళ మేము కూటమి ప్రభుత్వం అన్న మీరు విమర్శించట్లేదు సార్, కానీ ప్రతి దానికి కూడా కార్మికుల ఒక ప్రాణాలైతే మాత్రం చాలా ముఖ్యం. వాళ్ళకి పదే పదే ప్రమాదాలు జరగకుండా కూడా నిలువరించవలసినటువంటి బాధ్యత, దాని పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా మాకుంది సార్. ఆయా కుటుంబాలకు పరిహారం చేసేసి ఉనికేసుకోవడం కాకుండా ఆ కుటుంబాలు, మృతుల యొక్క కుటుంబాలను కూడా, క్షతగాత్రుల యొక్క కుటుంబాలను కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ కూటమి ప్రభుత్వం పనిచేయబోతూ ఉంది. దాన్ని ఎవరు కూడా రాజకీయంగా వాడుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఆయా కుటుంబాలకు మీకు వీలైతే వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే స్వాగతిస్తాం. మీకు వీలైతే ఆయా కుటుంబాలు మీరు అధికారంలోకి రావడం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం న్యాయం చేయగలరు, ఏమాత్రం సాయం చేయగలరు అది చేయాలి. రైట్, ఓకే కృష్ణవేణి గారు, ఎస్ కంక్లూడ్ చేద్దరు కానీ ఎస్ మళ్ళీ వస్తాను. కంక్లూడ్ చేస్తారు రామ్మోహన్ గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారితో ఒకటి బయట ప్లే అవుతుంది, చూద్దాం. మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి, అదే దానిలో నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాదు ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగం అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక